నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఇవాళ హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చాలా మంది కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. మనం స్పష్టంగా చూడొచ్చు విజువల్స్ లో. సో బీజేపీకి సంబంధించిన సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి టీం అంతా కూడా గాయపడ్డట్టు సమాచారం. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఈ సంఘటన జరగడానికి రీజన్ ఏంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి గారు. సార్, ఏమైంది అసలు, ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? పేద ప్రజలు ఇల్లు లేకుండా ఎండకెండుతూ చలికి వణుకుతూ వానకు తడుస్తూ గత 9.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి నిరుద్యోగులు ఖాళీలున్నా కూడా భర్తీ చేయకపోవడం వల్ల సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడించి శాంతియుతంగా నిరసన తెలపాలని ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము మా కార్యకర్తలతోనే హన్మకొండ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి వెళ్ళినాము. వెళ్ళగానే అక్కడ ముళ్ళ కంచెలు వేసిండ్రు. 100 మంది పోలీసులు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. అయినా కూడా 100-150 మంది రౌడీ షీటర్లను పెట్టించి మా కార్యకర్తల మీద వినయ్ భాస్కర్ దగ్గరుండి మరి వారు దాడికి ఉసుగొల్పిల్లు. రాళ్లతోని గుప్పలతోని మా కార్యకర్తలను దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మమ్మల్ని ఆపుతున్నారు తప్ప పోలీసులు ఆ రౌడీలను గుండాలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయరు. చివరకు జరిగింది ఏంటి అంటే, అంతమంది దాడికి పాల్పడడం వల్ల సుమారుగా 8 మందికి మాకు గాయాలైనాయి. ఒక 4 మా కార్యకర్త తలలు పోయినాయి, మొత్తం రక్తం గారుతా ఉన్నది. ఇంకో 4కి చేతులకు కాళ్లకు మొత్తం గాయాలైనాయి. అయినా కూడా కనీసం పోలీసులు కనుకరించలేదు. ఇంకా పోలీసులు పైగా మా మీదనే లాఠీ చార్జ్, అంటే పోలీసులే దగ్గరుండి దాడి చేయించిందని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు. వీటికి ధీటైనటువంటి సమాధానం 100% నేను చెప్పి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కానీ మీకు పర్మిషన్ లేదు, ఏమీ లేదు, మీరే దాడికి పాల్పడినరు, మీరే రెచ్చగొట్టినరు అనేది. అరే అట్లా కాదండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది దీంట్లో నిరసన తెలపడానికి మాకు పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడ అర్థం అండి? దండి మార్చి చేయడానికి గాంధీకి పర్మిషన్ ఇచ్చిందా? ఇది కూడా అంతే. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయడానికి పర్మిషన్ ఇచ్చిందా? ఇప్పుడు తుది దశ పోరాటం జరుగుతున్నది తెలంగాణలో. ఒక కుటుంబం చేతిలో చిక్కుకున్నటువంటి, కొంతమంది బానిసల చేతిలో చిక్కుకున్నటువంటి ఈ తెలంగాణ దాంట్లో భాగంగా ఇష్యూ ఎక్స్పోజ్ కావడానికి ఈ రోజు మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిచ్చినాము. ఏం టీఆర్ఎస్ పార్టీ ముట్టడి చేయలేదా? వాళ్ళకి పర్మిషన్ ఉండేనా? ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కాదు. బట్ ఇది దుర్మార్గం. ఇది ఈ రకంగా వాళ్ళు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాము. తప్పకుండా దీనికి దీటైనటువంటి సమాధానం చెప్తాం. మా కార్యకర్తల రక్తం కలదీసులు మేము వాళ్ళు అంటూ చూస్తాం. రాజకీయంగా వడ్డీతో సహా చెల్లిస్తాం, వడ్డీతో సహా మేము సమాధానం చెప్తాం. ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా రెచ్చగొడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అట్లా రియాక్ట్ అవుతున్నారు అని అంటున్నారు. మరి మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, మేమేమైనా మీ అంత చూస్తాము ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. పేద ప్రజల కోసం మేము ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అరే మేము శాంతియుతంగా పోరాటం చేస్తామని పోతే మా మీద రాళ్ళు రువ్వడం ఏంది? ఎందుకు భారతీయ జనతా పార్టీ అంత వణుకు? ఎందుకు అంత భయం చెప్పండి? లేదు, మీరు నిజంగా అద్భుతంగా పరిపాలించారు, మరి మీరెందుకు అంత భయపడుతున్నారు? మీరు వదిలేయచ్చు కదా. ఈరోజు వాళ్ళకి తెలుసు మేము న్యాయం చేయలేక పేద ప్రజలకి, మేము ఉద్యోగాలు చేయలేకపోయినాము, మేము దళిత బంధు పేరు చెప్పి మోసం చేసినాము, డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి లక్షలాది మంది పేద ప్రజలను మోసం చేసినాం. కాబట్టి అది ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది అన్నటువంటి భయంతో గుండాలను పోలీసులను ఒక్క దగ్గర చేర్చి మరి మా మీద దాడి చేసి, ఇది ఇంతకంటే ఘోరం ఉంటుందా? గుండాలు పోలీసులు ఒక దగ్గర చేరుతారా ఎక్కడన్నా? గుండా అనేటోడు రౌడీ షీటర్ అనేటోడు కనబడగానే 4 చెంప వాయించి తీసుకుపోయి లోపలేయాలి. కానీ వాళ్ళకి సత్కారాలు చేస్తాను, మంచి మర్యాదలు ఇస్తాను. వాళ్ళు గుండాలు ఇంకా రౌడీ షీటర్లు అట్లా కుల్లా తిరుగుతారా సార్? 100% అదే జరుగుతుంది కదా, అదే జరుగుతుంది. హన్మకొండ మొత్తం రౌడీ షీటర్లు రాజ్యం వెళ్తున్నారు. స్వయంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చిత్కబాది ఆల్మోస్ట్ సావు బతుకుల దగ్గర చేర్చినటువంటి ఒక రౌడీ షీటరు ఓపెన్ గా వచ్చి గుత్పాలనుకుని ఈ రోజు అక్కడ నిలబడ్డాడు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు. ఒక్క పోలీస్ కంట్రోల్ చేయడు. వారి మీద అసలు ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక్క చర్య కూడా తీసుకోరు. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు రాళ్ల దాడిలో ఎంతమంది గాయపడ్డారు అంటే మీరు అన్నట్టుగా
అందరూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, అట్లనే మీ కార్యకర్తలు కూడా ఉన్నారంటున్నారు. ఎంతమంది గాయపడ్డారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మీరెవరన్నా నోటీస్ చేసిరా, కంప్లైంట్ చేసిరా? అదే మా వాళ్ళు సుమారుగా 60-70 మంది ఉన్నారు, అరెస్ట్ చేశారు. దాదాపు ఒక 8 మంది గాయాల పాలైతే ఇప్పుడు 4 హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 4 బయట ఉన్నారు. ఒక 2 ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని వదలడం లేదు.